గుర్తింపు పొందిన జాతీయ ప్రాంతీయ పార్టీలు గుర్తింపు లేని పార్టీల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఏపీ సీఈఓ గెజెట్ నోటిఫికేషన్లు విడుదల చేశారు. గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో టీడీపీ, వైసీపీలు ఉండగా రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన ఉన్నాయి. టీడీపీకి సైకిల్ గుర్తు, వైసీపీకి ఫ్యాన్ గుర్తులు ఈసీ ప్రకటించింది. ఫ్రీ సింబల్స్ జాబితాలో గ్లాసు గుర్తును ప్రకటించింది. గుర్తింపు పొందిన జాతీయ ప్రాంతీయ పార్టీలు గుర్తింపు లేని పార్టీల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఏపీ సీఈఓ గెజెట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో టీడీపీ, వైసీపీ ఉండగా రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన కూడా ఉంది. టీడీపీకి సైకిల్ గుర్తు, వైసీపీకి ఫ్యాన్ గుర్తులు ఈసీ ప్రకటించింది. ఫ్రీ సింబల్స్ జాబితాలో గ్లాస్ గుర్తును కూడా ప్రకటించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సౌజన్య, సార్వత్రిక ఎన్నికలకి సమాయత్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి గెజిట్ ని విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. గుర్తింపు పొందినటువంటి జాతీయ పార్టీలు, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి జాబితాని ఎన్నికల కమిషన్ అధికారికంగా విడుదల చేసింది. గెజిట్ కూడా విడుదల చేసింది. కేంద్ర నోటిఫికేషన్ ప్రకారం ఏపీ సీఈఓని ఇక్కడ కూడా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి జాబితాలో ఏపీకి సంబంధించినంత వరకు టీడీపీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్నాయి. ఇక రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో మాత్రమే జనసేన ఉంది. అంటే రిజిస్టర్ అయింది కానీ దాని గుర్తింపు అనేది ఇంకా రానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో రిజిస్టర్ పార్టీలకు సంబంధించినటువంటి జాబితాలోనే జనసేనని చూపిస్తూ గెజిట్ ను కూడా విడుదల చేశారు. ఇక టీడీపీకి సంబంధించినటువంటి గుర్తు సైకిల్ గుర్తు, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన గుర్తు ఫ్యాన్ గుర్తుగా కూడా ఏసీ పేర్కొంది. ఇక ఫ్రీ సింబల్స్ కి సంబంధించినటువంటి జాబితాలో ఫ్రీ సింబల్స్ కు దాదాపుగా 190 వరకు ఈసీ గెజిట్ విడుదల చేసింది. 190 గుర్తులు ఉన్నాయి. అందులో గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్స్ లో పేర్కొనడం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో గుర్తింపు పొందినటువంటి ప్రాంతీయ పార్టీల జాబితాలో టీడీపీ, వైసీపీ మాత్రమే ఉన్నాయి. జనసేనకు సంబంధించినంత వరకు రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో ఉన్నాయి. ఇంకోవైపు చూసుకుంటే కనుక టీడీపీ ఇప్పటికే జాతీయ పార్టీగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీల జాబితాలోనే టీడీపీని కూడా ఉంచింది ఎన్నికల సంఘం. అందులో భాగంగానే గెజిట్ ను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ హరీష్.